అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం సమూయేలు 2వ గ్రంథం 1-14 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 14 అధ్యాయాల్లో కూడా సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజుగా ఎలా అయ్యాడు, దావీదు పొందిన విజయాలు, దావీదు చేసిన యుద్ధాలు, దావీదు ఊరియా విషయంలో, బత్షెబా విషయంలో ఎలా పాపం చేశాడు, దేవుడు దావీదుకి విధించిన శిక్ష, దావీదు కుమారుడైన అమ్నోను తామారు విషయంలో తప్పు చేయడం, అబ్షాలోము అమ్నోన్ని చంపడం, ఆ తర్వాత పారిపోవడం, మరలా యోవాబు ద్వారా అబ్షాలోము మరలా దావీదు దగ్గర చేరడం, ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం చదువుకున్నాం. ఈరోజు మనం సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఇది అయిన తర్వాత అంటే అబ్షాలోము మరలా దావీదు దగ్గర చేరాడు కదా, అదంతా అయిపోయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పాటు చేసుకొనెను. అబ్షాలోము రాజుగా అవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది మొదటి వచనం నుండే మనకు అర్థమవుతుంది. తన తండ్రి అయిన దావీదు రాజుపై ఉన్న ద్వేషం, రాజుగా అవ్వాలి అనే కోరిక, వీటితో అబ్షాలోము ఏం చేస్తున్నాడు, రాజు అవ్వాలి అన్న కోరికతో అబ్షాలోము ఏం చేస్తున్నాడు అనేది ఈ రోజు మొత్తం కూడా మనం చదువుకుంటా వెళ్తాం. ఏం చేస్తున్నాడు, ఒక రథాన్ని, గుర్రాలని, 50 మంది సైనికులు తను ఎప్పుడు వెళ్తున్నా కానీ తన ముందు పరిగెత్తేలాగా, ఇదంతా కూడా ఎందుకు అంటే రాజు వస్తున్నాడు అని హంగామా చూపించడానికి, అందరూ కూడా అతని గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ గుర్రాలు, రథాలు, 50 మంది సైనికులు, ఇదంతా కూడా ఈ హడావిడంతా కూడా ఉండేలా చూసుకుంటున్నాడు అబ్షాలోము. ఉదయమునే లేచి బయలుదేరి పట్టణపు యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పునందుటకై వ్యాజ్యమాడు వారెవరైనాను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, పట్టణపు గుమ్మము అంటే ఎవరైనా కానీ దావీదు దగ్గరకు వస్తున్నారు అంటే దావీదు దగ్గర దాకా వెళ్ళక ముందే వాళ్ళని ఆపి డైరెక్ట్గా అబ్షాలోమే వాళ్ళకు తీర్పు తీర్చాలి అనుకుంటున్నాడు. రాజు యొక్క కుమారుడు కాబట్టి, ఇప్పుడు బతికున్న కుమారుల్లో పెద్దోడు కాబట్టి అబ్షాలోము ఏం తీర్పు తీర్చినా కానీ ప్రజలు ఒప్పుకుంటారు కదా. అసలు దావీదు దాకా ప్రజలు వెళ్లకుండా ప్రతి విషయాన్ని కూడా తనే హ్యాండిల్ చేసుకుంటా వస్తున్నాడు అని దాని అర్థం. నీవు ఏ ఊరి వాడివి అని అడుగుచూ ఉండెను. నీ దాసుడైన నేను ఇజ్రాయిలీల గోత్రముల్లో పలానా దానికి చెందిన వాడిని అని వాడు చెప్పగా, అబ్షాలోము నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడునూ లేడు అని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతి అయి ఉండుట ఎంత మేలు, అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదును అని చెప్పుచూ వచ్చాను. ఎవరొచ్చినా కానీ మీరు కరెక్ట్గానే ఉన్నారు, మీ వైపే న్యాయం ఉంది, కానీ దావీదు దగ్గర మీకు న్యాయం తీర్చేవాళ్ళు ఎవరో కూడా లేరు, రాజు దగ్గర ఎవరో కూడా మీకు న్యాయం తీర్చేవాళ్ళు లేరు, నేనైతే మీకు న్యాయం తీర్చేవాడిని, నేనే న్యాయాధిపతి అయి ఉండుట అంటే నాకు అధికారం ఉండుంటే నేనే మీకు న్యాయం జరిగేలా చూసేవాడిని అని చెప్పేసి ప్రజలందరినీ కూడా తన వైపు తిప్పుకుంటున్నాడు అని దాని అర్థం. ఒక పక్కన దావీదు రాజు పైన ద్వేషం పెంచుతున్నాడు, ఇంకో పక్కన తానే రాజు కన్నా గొప్పవాడిని అనే అభిప్రాయాన్ని కూడా జనాలందరం మనసుల్లో నాటుతున్నాడు. ఇదంతా కూడా ఎక్కడ చేస్తున్నాడు, పట్టణపు గుమ్మములను ఉంది కదా, అంటే వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అందరికీ కూడా అది ఒక మంచి స్థలం కాబట్టి పొద్దు నుండి సాయంత్రం దాకా అక్కడే ఉంటూ అందరి మనసులు కూడా మారుస్తున్నాడు అని దాని అర్థం. ముందేమో రాజులాగా హడావిడి చేస్తున్నాడు, ఇప్పుడేమో ప్రజల మనసులు మారుస్తున్నాడు. ఈనాడు ఉండే చెడ్డ రాజకీయ నాయకులు కూడా ఇలాగే చేస్తారు అనేది మనకు అర్థం అవ్వాలి. ముందేమో వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు, వాళ్ళు మాత్రమే మనకి న్యాయం తీర్చగలరు అన్నట్టుగా బయటికి బాగా హంగామా చూపిస్తారు. ఆ తర్వాత ఎదుటి వాళ్ళని మనం ద్వేషించేలాగా వాళ్ళ మీద ఉన్నవి లేనివి అన్నీ కూడా చెప్తారు. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళ మీద, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళ మీద 100 అబద్ధాలు చెప్తే వాటిల్లో 1 2 నిజమేమో అనుకుంటామేమో అన్నట్టుగా ప్రతిరోజు కూడా అలాగే చేసేసరికి చాలా మంది నమ్ముతారు కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా అయితే ప్రజల్ని మోసం చేస్తారో అలాగే అబ్షాలోము కూడా ఇక్కడ జనాలందరినీ కూడా తన వైపు తిప్పుకుంటా వస్తున్నాడు అని దాని అర్థం. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చెయ్యి చాపి అతన్ని ముద్దు పెట్టుకొనుచూ వచ్చెను. ప్రతి ఒక్కళ్ళపైన ఇంత అధికమైన ప్రేమ ఎందుకు చూపిస్తున్నాడు అంటే అందరినీ కూడా తన వైపు తిప్పుకోవడానికి. ఆయనే గొప్ప రాజు, ఆయనే గొప్ప న్యాయాధిపతి అన్నట్టుగా దావీదు వైపు నుండి జనాల్ని తన వైపు తిప్పుకోవడానికి, ఇప్పుడు దావీదు పైన తిరుగుబాటు చేయడానికి అబ్షాలోము సిద్ధమవుతున్నాడు అని మనకి ఈ వచనాల ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. ఎలా అయితే రాజకీయ నాయకులు ఓట్ల కోసం వచ్చినప్పుడు చిన్నపిల్లల మూతి అవన్నీ కూడా కడుగుతూ ఉంటారు, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కనబడకుండా పోతారు. ఇప్పుడు తిరుగుబాటు చేయాలి అన్న ఆలోచనతో ఉన్నాడు కాబట్టి ప్రజలందరి మీద కూడా అధిక ప్రేమ కనబరుస్తున్నాడు తన వైపు తిప్పుకోవడానికి అని దాని అర్థం.
తీర్పునందుటకై రాజునద్దకు వచ్చిన ఇజ్రాయేళ్లందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇజ్రాయేలీలందరినీ తన తట్టు తిప్పుకొనెను. ఇజ్రాయేల్ అందరినీ తన తట్టు తిప్పుకొనెను అంటే అందరినీ కూడా మోసం చేశాడు అని దాని అర్థం. నాకు తెలిసి అబ్షాలోము నుండే ఈ రోజున్న రాజకీయ నాయకులందరూ కూడా నేర్చుకున్నట్టున్నారు. సేమ్ ఇవాళ రాజకీయ నాయకులు ఎలా ఉంటారో వాళ్ళందరికీ మూల పురుషుడిగా అబ్షాలోము కూడా ఇవన్నీ కూడా కరెక్ట్గా చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రజలందరినీ కూడా తన వైపు తిప్పుకుంటున్నాడు, అబద్ధం వైపుకు తిప్పుకుంటున్నాడు అని దాని అర్థం. 4 సంవత్సరములు జరిగిన మీదట, కొన్ని బైబిల్స్లో 40 అని ఉంటుంది, 40 అంటే ప్రింటింగ్ మిస్టేక్ అని మీరు గుర్తుపెట్టుకోండి. 4 సంవత్సరాలు ఇలాగా పట్టణం యొక్క గుమ్మం దగ్గరుండి ఎవరొచ్చినా ఎవరెళ్ళినా ఆ పట్టణంలోంచి వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా 4 సంవత్సరాలు ఇలాగా తన వైపు తిప్పుకుంటా ఉన్నాడు. పూర్తిగా చాలామంది తన వైపు తిరిగిపోయారు అని నమ్మకం వచ్చాక అప్పుడు దావీదు పైన తిరుగుబాటు చేస్తున్నాడు అని దాని అర్థం. 4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజునద్దకు వచ్చి, నీ దాసుడనైన నేను సిరియా దేశమునందలి గెషూరు నందు ఉండగా యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించదనని మొక్కుకొంటిని గనుక. అంతకుముందు దావీదే కదా పిలిచాడు యెరూషలేముకి మరలా అబ్షాలోముని. అప్పుడు గనక నేను మరలా వస్తే నేను దేవుడికి మొక్కు చెల్లిస్తాను అని మొక్కుకున్నాను. నేను హెబ్రోనుకు పోయి యెహోవాకు మొక్కుకొని నా మొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా, దావీదు పైన తిరుగుబాటు చేయడానికి దేవుడి పేరును వాడుకుంటూ అబద్ధం చెప్తున్నాడు అబ్షాలోము. రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చాను గనుక అతడు లేచి హెబ్రోనుకు పోయెను. దావీదుకి ఏమాత్రం తెలియదు కదా ఇలా తిరుగుబాటు చేస్తున్నాడని చెప్పేసి, దావీదు నీట్గా వెళ్ళిరా అని చెప్పేసి దావీదు పర్మిషన్ ఇచ్చాడు. మీరు ఒకసారి ఆలోచించండి, ఒకవేళ ఇతడి జీవితంలో మంచిగానే ఉండుంటే దావీదు చనిపోయిన తర్వాత అబ్షాలోమే రాజు అయ్యేవాడు. బతికున్నప్పుడే దావీదుని ఎదిరించి రాజు అవ్వాలి అనే కోరికతో, త్వరగా రాజు అయిపోవాలి అనే కోరికతో, దురాశతో అబ్షాలోము ఇవన్నీ కూడా చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. తనకు రావాల్సిన సింహాసనాన్ని కూడా తన చెడ్డ క్రియల చేత పోగొట్టుకుంటున్నాడు, చెడ్డవాడిగా తయారవుతున్నాడు అనేది ఈ సందర్భం ద్వారా మనకి క్లియర్గా అర్థమవుతుంది. అబ్షాలోము మీరు బాకానాదము విన్నప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడు అని కేకలు వేయుడని చెప్పుటకై ఇజ్రాయేళ్ల గోత్రములన్నింటి వద్దకు వేగుల వారిని పంపెను. ఇంకా తను తానే రాజుగా ప్రకటించుకుంటున్నాడు అని దాని అర్థం. హెబ్రోన్కి వెళ్తున్నాడు కదా, హెబ్రోన్లోనే కదా మొదట దావీదు రాజుగా చేయబడింది. అక్కడంతా యోధా గోత్రం వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ అబ్షాలోము కూడా దావీదు హెబ్రోన్లో ఉన్నప్పుడే పుట్టాడు. దావీదు ఆ తర్వాత హెబ్రోన్ నుండి యెరూషలేముకి వచ్చాడు. ఇప్పుడు హెబ్రోన్ని మంచి ప్లేస్గా ఎంచుకుంటే తనకు యోధా గోత్రం వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎలాగో దావీదు యొక్క బతికున్న కుమారులో తానే పెద్దవాడు కాబట్టి అందరూ కూడా ఒప్పుకుంటారు అన్న ఉద్దేశంతో తనకు తానే రాజుగా ప్రకటించుకుంటున్నాడు అబ్షాలోము. ఎప్పుడైతే నేను హెబ్రోన్లోకి వెళ్తానో అప్పుడు మీ అందరికి కూడా చెప్తాను, నేను చెప్పినప్పుడు మీరు అందరూ కూడా అబ్షాలోము ఏళ్తున్నాడు, అబ్షాలోము ఆల్రెడీ రాజు అయిపోయాడు అని చెప్పేసి ఇజ్రాయెల్ అందరిలో కూడా ప్రకటన చేయండి అని చెప్పి కొంతమంది వేగుల వారిని నియమించుకున్నాడు. అప్పుడు ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు, అబ్షాలోమే రాజు అనుకుంటారు. అలాగా విందునకు పిలువబడి ఉండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండిరి. ఈ 200 మంది అబ్షాలోము రాజుగా అవుతున్నాడు అని తెలియక ఏదో విందుకు పిలుస్తున్నాడు తినటానికి అన్నట్టుగా అబ్షాలోముతో కూడా వీళ్ళు కూడా హెబ్రోన్కి బయలుదేరారు. వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళి ఉండిరి. వాళ్ళకి తెలియదు అసలు జరుగుతుంది ఏంటో, ఏదో విందుకు పిలిచాడు కదా అన్నట్టుగా, రాజు యొక్క కుమారుడే అన్నట్టుగా వాళ్ళందరూ కూడా వెళ్ళారు. మరియు బలి అర్పింపవలెను అని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహితోపేలు అను దావీదు యొక్క మంత్రిని గిలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. దావీదు యొక్క సేవకులు 200 మందినే కాదు, దావీదు యొక్క ముఖ్యమైన మంత్రి అయిన అహితోపేలును కూడా పిలిచికెళ్తున్నాడు. ఈ అహితోపేలు అనే పేరు మీరు గుర్తుపెట్టుకోండి, ఇతడు బాగా తెలివైన వాడు కాబట్టి ఇతన్ని కూడా పిలిపించుకెళ్తున్నాడు. ఏమని చెప్పి పిలిచాడు, బలర్పిస్తున్నాను నువ్వు కూడా రావాలి అని చెప్పి పిలిచాడు. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువ గుట చేత కుట్ర బహుబలమాయను. ఎవరికి తెలియకుండా జనాలు పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రీజన్తో బలర్పించాలనో, విందు చేస్తున్నానో, నేనే ఇంకా రాజు అయిపోయాను అన్నట్టు ఇలా అన్ని రకాలుగా కూడా బాగా జనాన్ని పోగేసుకుంటున్నాడు. ఆ హెబ్రోన్లో జనాలను బాగా పోగేశాడు. ఇజ్రాయేలీలు అబ్షాలోము పక్షము వహించిరి అని దావీదునకు వర్తమానము రాగా, వెళ్ళిన తర్వాత ఇంకా రావట్లేదేంటి, మొక్కుబడి అన్నాడు కదా అని చెప్పేసి విచారణ చేస్తే ఇదంతా జరిగింది అని మొత్తానికి తెలుస్తుంది. మొత్తానికి అందరూ కూడా కలిసి దావీదు పైన తిరుగుబాటు చేస్తున్నారు అని దావీదుకి అర్థమైపోయింది. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. ఇంకా యెరూషలేములో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెప్తున్నాడు, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము.
మనము పారిపోదము రండి, అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకయు మనకు కీడు చేయకను పట్టణమును కత్తివాత హతము చేయకును ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి. ఇవన్నీ కూడా దావీదు చెప్తున్నాడు. పైకి చూడడానికి దావీదు భయపడి పారిపోతున్నాడు అన్నట్టుగా మనకు కనపడుతుంది. కాకపోతే భయపడి పారిపోవట్లేదు. అబ్షాలోము వచ్చాడంటే ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా చంపేస్తాడు అని దావీదుకి తెలుసు కాబట్టి వాళ్ళందరినీ కూడా రక్షించడానికి కేవలం దావీదుతో ఉండేవాళ్ళు మాత్రమే కాదు, ఒకవేళ అబ్షాలోము యుద్ధానికి వచ్చాడు అంటే ఆ యెరూషలేము పట్టణంలో ఉన్న సామాన్య ప్రజలను కూడా చంపేస్తాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దావీదుకి సపోర్ట్ చేస్తారేమో అన్న అనుమానంతో కేవలం దావీదు చనిపోవడం మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న చాలా మంది చనిపోతారు కాబట్టి, అంతర్యుద్ధం కాబట్టి, ఆ పట్టణంలో ఉండే జనాలు కూడా చనిపోతారు కాబట్టి తన వల్ల వాళ్ళందరూ కూడా చచ్చిపోవడం ఇష్టం లేక దావీదు ఇక్కడ పారిపోతున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. అందుకు రాజు సేవకులు ఈలాగు మనవి చేసిరి, చిత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలిన వాడవు రాజువగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా ఉన్నాము. నువ్వేం చెప్తే మేము అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులకు 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారందరినీ వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరాను. కాలినడకనంటే మేబీ గుర్రాలు అవన్నీ కూడా అబ్షాలోము ఎవరికి తెలియకుండా దూరం చేసి ఉంటాడు. కాలినడకనే వీళ్ళందరూ కూడా పారిపోతున్నారు. తన యొక్క 10 మంది ఉపపత్నులను అక్కడే పెట్టి అనందు. చూడండి, ఈ మాట మీరు గమనించండి. దావీదు ఎందుకు వదిలేశాడు ఇక్కడ వీళ్ళని? ఆడవాళ్ళు అయితే చంపరు కదా అన్న ఉద్దేశంతో, ఆ రాజనగర్లో ఏం జరిగినా చెబుతారు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ వదిలేసి దావీదు వెళ్తున్నాడు. దావీదుతో కూడా కొంతమంది వీళ్ళందరూ కూడా పారిపోతున్నారు. రాజును అతని ఇంటి వారును బయలుదేరి బెత్మెర్హాకుకు వచ్చి బస చేసిరి. అతని సేవకులు అందరూ అతని ఇరుపార్శ్వములా నడిచిరి. కొంతమంది ఇటు కొంతమంది అటు, కుడి ఎడం పక్కల్లో అతని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా అతనితో పాటు బయలుదేరారు అని దాని అర్థం. కెరెతీయులందరూ పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచూ ఉండిరి. ఆ గాతు ప్రాంతం నుండి కూడా అంతకుముందు దావీదుకి ఎవరెవరైతే సపోర్టర్స్ ఉన్నారో దావీదు యొక్క సపోర్టర్స్ అందరూ కూడా దావీదు వెనకాలే వచ్చారు అని దాని అర్థం. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, ఈ గిత్తీయుడగు ఇత్తయి అనే పేరు మీరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళేమి ఇజ్రాయేలీలు కాదు, అన్యుల్లో నుండి ఇజ్రాయేలీల్లో కలిసిన వాళ్ళు. మేబీ దావీదు సౌలు దగ్గర నుండి పారిపోయేటప్పుడు కానీ లేదా దావీదు యుద్ధాలప్పుడు కానీ ఇజ్రాయేలీల్లో వీళ్ళందరూ కూడా దేవుని నమ్ముకొని కలిసిపోయారు అని దాని అర్థం. అన్యుల్లో నుండి ఇజ్రాయేలీలో కలవబడిన వాళ్ళు వీరు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ఎత్తైన కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నువ్వు వెళ్ళి ఇజ్రాయేల్ దేశంలో కలిసిపో, లేదంటే మాతో పాటు ఉన్నావంటే అబ్షాలోము నిన్ను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఏ సంబంధం లేదు కదా నీకు, నువ్వెందుకు ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు, నువ్వు వెళ్ళిపో ఇజ్రాయేలీలోకి అని చెప్పేసి ఆ ఎత్తైతో చెప్తున్నాడు. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? వాళ్ళు రీసెంట్గానే యెరూషలేం పట్టణానికి వస్తున్నారు, ఎక్కడి నుంచో యెరూషలేం పట్టణానికి వస్తున్నారు అని దాని అర్థం. మీరు నిన్నే కదా వస్తున్నారు, మీరెందుకు మాతో కూడా కలిసి ఇబ్బందులు పడతారు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, మాతో ఉంటే చనిపోయే ప్రమాదం ఉంది, నీకు అబ్షాలోముకి ఏం సంబంధం లేదు కాబట్టి మీరు వెళ్ళి ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి దావీదు వాళ్ళ మేలు కోరుకుంటున్నాడు. దావీదు ఎక్కడ కూడా నా వెనకాల ఎక్కువ మంది ఉంటే నేను యుద్ధం చేసి అబ్షాలోముని గెలవచ్చేమో, ఎంతమందిని కుదిరితే అంతమందిని నా వెనకాల సైన్యంగా చేసుకోవాలి అని దావీదు ఆలోచించట్లేదు. వాళ్ళ క్షేమమే కోరుకుంటున్నాడు అని దాని అర్థం. దానికి ఆపోజిట్గా అబ్షాలోము మాత్రం ఎంతమంది కుదిరితే అంతమంది వాళ్ళందరినీ కూడా తన వెనకాల వేసుకోవాలి అనుకున్నాడు. ఇక్కడేమో దావీదు సైన్యాన్ని గ్యాదర్ చేసుకోవాలి అనుకోవట్లేదు. వాళ్ళ రక్షణ కోసం మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళతో చెబుతున్నాడు. దావీదు యొక్క మనసు మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవు రాజువు అగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవు రాజువగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేను ఉందును అని రాజుతో మనవి చేసెను. వీళ్ళందరూ కూడా ఎంత విశ్వాసం చూపిస్తున్నారు చూడండి. సొంత ఇజ్రాయేలీలే దావీదును వదిలేసి అబ్షాలోముతో కలిసిపోతే అన్యుల్లో నుండి వచ్చిన వాళ్ళు మాత్రం దావీదుతోనే ఉంటున్నారు. దేవుడు ఎవరి వైపు ఉన్నాడో వాళ్ళ వైపే ఉంటున్నారు. మనం రాహాబ్ అనే వేసి దగ్గర నుండి చూసుకుంటా వస్తున్నాం. అన్యులలో నుండి ఇజ్రాయేలీలోకి మారిన వాళ్ళలో ఉన్న విశ్వాసం ఇజ్రాయేలీలో కూడా లేదు అనే విషయాన్ని దేవుడు పదే పదే మనకు చెప్తున్నాడు. వాళ్ళని చూసైనా కానీ ఇజ్రాయేలీలు బుద్ధి తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కాలంలో కూడా ఎవరైతే కొత్తగా అన్యుల్లో నుండి దేవునిలోకి వచ్చి దేవుణ్ణి నమ్ముకున్నారో వాళ్ళల్లో ఎక్కువగా విశ్వాసం ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి క్రిస్టియన్సే అని చెప్పుకుంటున్న వాళ్ళకి బైబిల్లో ఏమున్నాయో కూడా తెలియట్లేదు. వీళ్ళ విశ్వాసం కంటే వాళ్ళ విశ్వాసమే గొప్పగా ఉంటుంది అన్నట్టుగా వాళ్ళని చూసి వీళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి అని దేవుడు ప్రతిసారి కూడా ఇలాంటి సందర్భాలు మనకి
మనకి గుర్తు చేస్తున్నాడు అనేది కూడా మనం గమనించాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మేము అక్కడికే వస్తాం అనేసరికి అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చాను కనుక గిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. వాళ్ళు కూడా దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తా ఉన్నారు. వాళ్ళు సాగిపోవుచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. బహుగా ఏడ్చుచుండిరి అంటే వాళ్ళకి కలిగిన స్థితిని బట్టి అబ్షాలోము నుండి తప్పించుకుంటున్నారు, చావు నుండి తప్పించుకుంటున్నారు కాబట్టి ఆ బాధతో వాళ్ళందరూ కూడా ప్రయాణమే వెళ్తున్నారు అందని అర్థం. సాదోకును లేవీలందరూ దేవుని నిబంధన మందసమును మోయిచు అతని యొద్ద ఉండిరి. కొంతమంది ఏం చేశారు, ఈ సాదోకు అంటే యాజకులు డైరెక్ట్గా దేవుడి మందసాన్ని కూడా తీసుకొచ్చారు దావీదుతో పాటు. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణములో నుండి జనులందరూ దాటిపో వరకు నిలిచెను. అప్పుడు రాజు సాదోకును పిలిచి, దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసుకొని పొమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపించును. నీ యందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము. దేవుడు నన్ను రక్షించాలనుకుంటే రక్షిస్తాడు, మరలా నన్ను యెరూషలేముకు తీసుకెళ్లాలంటే తీసుకెళ్తాడు, మరలా నాకు మందసాన్ని చూపించాలనుకుంటే చూపిస్తాడు. అది దేవుడి ఇష్టం. కానీ మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మందసాన్ని తీసుకెళ్తాం అయితే బాగోదు అని చెప్పేసి దావీదు చెప్తున్నాడు. మనం న్యాయాధిపతుల్లో కూడా చదువుకున్నాం, ఇజ్రాయెల్ అందరూ కూడా దేవుడి మందసాన్ని ఏదో విగ్రహం లాగా చూసి అది వాళ్ళతో పాటు ఉంటే వాళ్ళని గెలిపిస్తుంది అన్నట్టుగా వాళ్ళ పరిశుద్ధతను పట్టించుకోకుండా దేవుడి మందసాన్ని ఒక వస్తువుగా వాడుకున్నారు అని మనం అక్కడ చదువుకున్నాం. ఇక్కడ దావీదు అలా ఉండట్లేదు. దేవుడి మందసం యెరూషలేములోనే ఉండాలి, ఇజ్రాయెల్ పట్టణంలోనే ఉండాలి. ఒకవేళ దేవుడు నన్ను రక్షించాలనుకుంటే రక్షిస్తాడు, లేదంటే లేదు. మనం మాత్రం దాని ఒక వస్తువుగా విగ్రహంగా వాడుకోవడానికి వీల్లేదు. ప్రాపర్గా ఆ దేవుడి మందసాన్ని మంచిగా అక్కడే గుడారంలో పెట్టేయండి అని చెప్పేసి దావీదు ఆ యాజకులతో చెప్పాడు. దేవుడి మందసాన్ని దావీదు ఎంతగా గౌరవిస్తున్నాడు అనేది ఈ మాటల ద్వారా మనకు అర్థం అవ్వాలి. అతడు మంచి బంగ్లాలో ఉన్నప్పుడు దేవుడికి దేవాలయం కట్టాలి అనుకున్నాడు. అతడేమో బాధల్లో ఉన్నప్పుడు దేవుడి మందసాన్ని తనతో పాటు తీసుకెళ్ళాలి అనుకోవట్లేదు. దావీదు యొక్క హృదయం దేవుడి ఆలోచనలకి దగ్గరగా ఉంది, మిగతా వాళ్ళలా కాదు అనేది మనం గమనించాలి. యాజకుల కంటే ఎక్కువగా దేవుడి మనసుని దావీదే అర్థం చేసుకున్న వాడిలాగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. కేవలం ఆ బత్షెబా, ఊరియా ఎక్కువ మందిని వివాహం చేసుకోవడం ఇలాంటి విషయాల్లో తప్ప, అక్కడక్కడ మిస్టేక్స్ తప్ప దావీదు ఎప్పుడు కూడా మిగతా వాళ్ళు ఎవరితో మనం కంపేర్ చేసినా కానీ దావీదు మంచి విశ్వాసిగానే దేవుడి ఆలోచనలో ఉన్న వ్యక్తిలాగానే మనకి కనబడుతున్నాడు. నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుమని నేను చెప్పుదును అని పలికి, దేవుడా నీ దృష్టికి ఏది అనుకూలమో అదే జరిగించు, నన్ను కాపాడాలనుకుంటే కాపాడు, నన్ను చంపేయాలనుకుంటే చంపే, నీ ఇష్టం అని చెప్పేసి దేవుడికి ప్రార్థన చేసి యాజకుడైన సాదోకుతో ఇట్లా, నేను సాదోకు నీవు దీర్ఘదర్శివి కదా, శుభముంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ ఇద్దరు కుమారులను పట్టణమునకు పోవలెను. యోనాతాను, అహిమయస్సు, అబ్యాతారు, సాదోకు మీరందరూ కూడా యెరూషలేము పట్టణానికి తిరిగి వెళ్ళిపోండి, దేవుడి మందసాన్ని తిరిగి తీసుకెళ్ళిపోండి. ఆలకించుము, నీ యొద్ద నుండి నాకు రూఢి అయిన వర్తమానం వచ్చే వరకు నేను అరణ్యమందలి రేవుల దగ్గర నిలిచి ఉందును. కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుడి మందసమును యెరూషలేమునకు తిరిగి తీసుకొని పోయి అక్కడ నిలిచిరి. సాదోకు, అబ్యాతారు వాళ్ళ కుమారులతో పాటు వీళ్ళందరూ కూడా దేవుడి మందసాన్ని తీసుకుని యెరూషలేముకి వెళ్ళిపోయారు. ఆ యెరూషలేములో ఏం జరుగుతుంది, అక్కడ అబ్షాలోము ఏం చేస్తున్నాడో నాకు తెలియజెప్పండి, దాన్ని బట్టి నేను ప్రవర్తిస్తాను అన్నట్టుగా వీళ్ళని తిరిగి యెరూషలేము ప్రాంతానికి పంపేస్తున్నాడు దావీదు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళెను. తన సొంత కుమారుడే తన మీద తిరుగుబాటు చేశాడు అని దావీదు బాధపడుతున్నాడు అని దాని అర్థం. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. దావీదు బాధపడుతున్నాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా, రాజు బాధపడుతున్నాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, ఈ అహితోపేలు దావీదు దగ్గర మంత్రి, ఇతడు కూడా అబ్షాలోముతో కలిసిపోయాడని మనం పైన చదువుకున్నాం కదా. ఈ అహితోపేలు తెలివైనవాడు కాబట్టి ఇప్పుడు చెడ్డవాడిగా మారిపోతే ఇంకెన్ని చెడ్డ క్రియలు చేస్తాడు అని చెప్పేసి దావీదు బాధపడుతున్నాడు అని దాని అర్థం. వీళ్ళిద్దరు కూడా అంతకుముందు మిత్రులుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు అహితోపేలు దావీదుకి విరోధంగా తయారయ్యాడు అని దావీదు బాధపడుతున్నాడు అని దాని అర్థం. అహితోపేలు తనకి విరోధంగా తిరిగాడని దావీదు ఒక కీర్తన కూడా రాస్తాడు, అది మనం కీర్తనల గ్రంథంలో చదువుకుందాం. ప్రస్తుతానికి దేవుడితో ఏమని ప్రార్థన చేస్తున్నాడు దావీదు, యెహోవా అహితోపేలు యొక్క ఆలోచనలను చెడగొట్టుమని ప్రార్థన చేశాను. ఆ అహితోపేలు
తెలివైన వాడు కాబట్టి, తెలివైన వాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోతే వాళ్ళ వల్ల చాలా ఎక్కువ కీడు జరుగుద్ది కాబట్టి అతని ఆలోచన చెడగొట్టుము అని చెప్పేసి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ తెలివైన వాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోతే దానివల్ల నష్టం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ మంది నష్టపోతారు. అందుకని దేవుణ్ణి ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రము చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజు దర్శనము చేసెను. ఇప్పుడు హూషై అనే ఇంకో వ్యక్తి వచ్చాడు దావీదు దగ్గరికి. రాజు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారముగా ఉందువు. నీవు పట్టణమునకు తిరిగిపోయి, రాజా, ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదనని అబ్షాలోముతో చెప్పిన ఎడల నీవు నా పక్షపు వాడివై ఉండి అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు. ఈ హూషై అనే వ్యక్తి కూడా మంచి తెలివైన వాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేశాడో దేవుడికి అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని దేవుడు హూషైని పంపించాడు. ఈ హూషై వచ్చేసరికి దావీదు కొంచెం ఆనందపడి, నువ్వు ఎక్కడ ఉండకూడదో, నువ్వు యెరూషలేం ప్రాంతానికి వెళ్ళిపో, అక్కడ అహితోపేలు చాలా చెడ్డ ఆలోచనలు చేస్తూ ఉంటాడు, అతడి ఆలోచనలు నువ్వైతే చెడగొట్టగలవు, నువ్వు అక్కడికి వెళ్ళి నా వైపు నుండి పనిచేయి, ఎక్కువ మందికి నష్టం కలగకుండా, ఎక్కువ మంది చనిపోకుండా అహితోపేలు ఆలోచనలు అడ్డుకో అని చెప్పేసి హూషైతో చెప్తున్నాడు. అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా ఉందురు, కాబట్టి రాజనగరి యందు ఏదైనాను జరుగుట నీకు వినబడిన ఎడల యాజకుడైన సాదోకుతోను అబ్యాతారుతోను దాన్ని చెప్పవలెను. సాదోకు కుమారుడైన అహిమైసు, అబ్యాతారు కుమారుడైన యోనాతాను అను వారి ఇద్దరు కుమారులు అచ్చట ఉన్నారు. నీకు వినబడిన దంతయు వారి చేత నా యొద్దకు వర్తమానము చేయుమని చెప్పి అతన్ని పంపివేశెను. దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేమునకు చేరెను. ఈ హూషై కూడా దావీదు వైపునే ఉంటూ యెరూషలేముకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, దావీదు పైన అబ్షాలోం తిరుగుబాటు చేశాడు, అందరినీ కూడా తనకి వ్యతిరేకంగా తిప్పి హెబ్రోన్లో తనకు తానే రాజుగా ప్రకటించుకున్నాడు. దావీదు మీదకి, యెరూషలేం మీదకి యుద్ధానికి వచ్చేసరికి దావీదు అక్కడ నుండి పారిపోయాడు. యెరూషలేములోనేమో అబ్షాలోము అతని సైన్యం ఉన్నారు, దావీదేమో తప్పించుకుని ఇప్పుడు అడవుల్లో తిరుగుతున్నాడు. దావీదుకి సహాయం చేయడానికి యెరూషలేములో సాదోకు, అబ్యాతారు, వీళ్ళ ఇద్దరు కుమారులు, హూషై, ఈ ఐదుగురు కూడా యెరూషలేములో అబ్షాలోము దగ్గరే ఉండి దావీదుకి ఇన్ఫర్మేషన్ పంపించేవాళ్ళు, దావీదుకి సహాయం చేసేవాళ్ళు అనేది మనకు అర్థమవుతుంది. ఇలా అందరూ కూడా సెటిల్ అయిన తర్వాత ఆ తర్వాత ఏం జరుగుతుంది? సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్ళిన తరువాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకొని వచ్చెను. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూరపు అడలును, ద్రాక్షారసపు తిత్తి ఒకటి వాటి మీద వేసి ఉండెను. సౌలు యొక్క మనవడు యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెతు గురించి మనం అంతకుముందు చదువుకున్నాం కదా. మెఫీబోషెతు యొక్క ఆస్తి మొత్తాన్ని చూసుకోవడానికి సీబాని దావీదు నియమించాడు అని మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం. ఇప్పుడు అతను దావీదుకి బహుమానాలు తీసుకొస్తున్నాడు, ఎన్నో బహుమానాలు తీసుకొస్తున్నాడు. ఈ బహుమానాలన్నీ తీసుకురావడానికి వెనకాల కారణం ఏంటి? చదువుదాం. రాజు, ఇవి నీవు ఎందుకు తెచ్చితివి అని సీబాను అడగ్గా, సీబా, గాడిదలు రాజు ఇంటి వారు ఎక్కుటకును, రొట్టెలను అంజూరపు అడలను పనివారు తినుటకును, ద్రాక్షరసము అరణ్యమందు అలసట నొందిన వారు తాగుటకును తెచ్చితిని అనగా, రాజు, నీ యజమానుని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగాను. నువ్వైతే వచ్చావు, మాకు సహాయం చేశావు, మెఫీబోషెతు ఎక్కడున్నాడు అని చెప్పేసి అడిగాడు. అందుకు సీబా, చిత్తగించుము, ఈవేళ ఇజ్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురు అనుకొని అతడు యెరూషలేములోనే నిలిచి ఉన్నాడు అనెను. మెఫీబోషెతు నీ మీద తిరుగుబాటు చేశాడు, ఇప్పుడు నువ్వు పారిపోయావు కాబట్టి ప్రజలందరూ కూడా సౌలు యొక్క మనవడైనా నాకే సపోర్ట్ చేస్తారేమో అన్నట్టుగా ఆశతో మెఫీబోషెతు అక్కడే ఉన్నాడు అన్నట్టుగా దావీదుకు చెప్పాడు. అప్పుడు దావీదు, అందుకు రాజు మెఫీబోషెతుకు కలిగినదంతయు నీదే అని సీబాతో చెప్పగా, సీబా, నా ఏలినవాడా రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహం పొందుదునుగాక, నేను నీకు నమస్కారము చేయుచున్నాను అనెను. పైకి చదువుతుంటే ఈ 1 నుంచి 4 వచనాలు పైకి చదువుతుంటే మనకేం అర్థమవుతుంది? మెఫీబోషెతు దావీదును మోసం చేశాడేమో, అతని సేవకుడైన సీబా దావీదుతో కలిసిపోయి దావీదుకి సహాయం చేశాడు. మెఫీబోషెతు తనకు విరోధంగా తిరిగాడు కాబట్టి అతని ఆస్తి మొత్తాన్ని దావీదు సీబాకి ఇచ్చేస్తున్నాడు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాకపోతే మనం తర్వాత అధ్యాయంలో చదువుకుంటూ వెళ్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ సీబా దావీదుని మోసం చేయడానికే దావీదు దగ్గరికి వచ్చాడు. మామూలుగా మోసం చేస్తే ఎవరు కూడా నమ్మరు కాబట్టి ఇప్పుడు కొంచెం బహుమానాన్ని దావీదు
దావీదు దగ్గర తీసుకొస్తే తాను చెప్పే ప్రతిదీ కూడా నిజమని దావీదు అనుకుంటాడు అన్న ఉద్దేశంతో మెఫీబోషెతుకి దావీదు అంతకుముందు ఎంతైతే ఆస్తి ఇచ్చాడో ఆ ఆస్తి మొత్తాన్ని కొట్టేయడానికి సీబా ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడు, దావీదుని మోసం చేస్తున్నాడు అనే విషయం మనం గమనించాలి. మెఫీబోషెతు దావీదుకి వ్యతిరేకం అయిపోయాడు అని చెప్తే తన ఆస్తి మొత్తాన్ని నాకే అప్పగిస్తాడు అన్నట్టుగా సీబా ఇక్కడ దావీదుతో అబద్ధం చెప్పాడు. ఆల్రెడీ బాధలో ఉన్నాడు, తన కొడుకే తను మోసం చేశాడు అని, ప్రయాణంలో అలసిపోయి ఉన్నాడు. ఇప్పుడు దావీదు కొంచెం లోతుగా ఆలోచించకుండా సీబా చెప్పినవన్నీ నిజాలే అనుకొని మెఫీబోషెతు యొక్క ఆస్తి మొత్తాన్ని కూడా సీబాకి ఇచ్చేస్తున్నాడు అనేది మీరు గమనించండి. ఇక్కడ చదివితే మనకి ఈ విషయం తెలియదు, తర్వాత అధ్యాయంలో చదువుకుంటూ వెళ్తే మనం 19, 20 ఆ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మరలా చెప్తాను. పైకి కనబడేవన్నీ నిజాలు కాదు, అధికారం కోసం, డబ్బు కోసం, రాజకీయం కోసం ఒకళ్ళనొకరు మోసాలు చేసుకుంటూ ఉంటున్నారు అనేది మనం గమనించాలి. అసలు దేవుడు రాజరిక వ్యవస్థ వద్దు, ఎప్పుడు కావాలంటే అప్పుడు న్యాయాధిపతులు నేను నియమిస్తాను అని చెప్పింది కూడా అందుకే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అధికారం కోసం, రాజు అవ్వాలి అనే కోరిక కోసం అబ్షాలోము దావీదు పైన ఎదురు తిరిగాడు. నేను కాబోయే రాజును కదా, నన్ను ఎవరు ఏం చేయలేరులే అన్నట్టుగా అమ్నోను పాపం చేశాడు. ఇప్పుడు డబ్బు మీద ఆశతో సీబా కూడా అబద్ధం చెప్పి దావీదును మోసం చేస్తున్నాడు. డబ్బు కోసం, అధికారం కోసం, పలుకుబడి కోసం రాజకీయ ఎత్తులు అందరూ కూడా ఎలా వేస్తున్నారు అనేది మనకు అర్థం అవ్వాలి. ఫైనల్గా వీళ్ళందరూ గుర్తించిన విషయం ఏంటంటే, వాళ్ళు ఏం చేసినా కానీ తీర్పు తీర్చే దేవుడు ఒకడు ఉంటాడు, తగిన సమయం ముందు దేవుడు అందరికీ తీర్పు తీరుస్తాడు అనే విషయాన్ని వీళ్ళందరూ కూడా మర్చిపోతున్నారు. ఏదో భూమి మీద అధికారం కోసం, డబ్బు కోసం అనేక రకాల నాటకాలు ఆడుతున్నారు అనేది మీరు అందరూ కూడా గమనించండి. ఇప్పటిదాకా చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చాను. ఇప్పుడు మరలా ఇంకొకళ్ళు ఎదురవుతున్నారు. ఎవరో? షిమి. ఈ పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ షిమి అనే వ్యక్తి ఎవరో? సౌలు కుటుంబానికి చెందిన వ్యక్తి. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ, బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకుల మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చాను. ఎందుకు దావీదుని ఎంతగా ద్వేషిస్తున్నాడు? ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీవు ఏలవలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకు రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడివి గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు చూసారా? మనకేదన్నా కష్టం వచ్చినప్పుడు అంతకుముందు మనం చేసిన మంచి పనులు కూడా తిప్పి మన వైపుకే పాపాల్లాగా చూపిస్తారు కొంతమంది అనేది కూడా ఈ షిమి అనే వ్యక్తిని చూసి మనం నేర్చుకోవాలి. సౌలును నువ్వే చంపావు అధికారం కోసం, సౌలు కుటుంబం వాళ్ళని నువ్వే చంపావు అధికారం కోసం, అందుకే ఇప్పుడు దేవుడు నీకు తీర్పు తెచ్చాడు, నీ కుమారుడే నీ మీద తిరుగుబాటు చేశాడు అని చెప్పేసి చెప్పిస్తున్నాడు. దావీదు హృదయం మనకి తెలుసు, దావీదు ఏం చేశాడో మనకి తెలుసు, దావీదు చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు, దూరంగా ఉన్న వాళ్ళకి తెలియదు కదా. దూరంగా ఉండేవాళ్ళు, తామనుకున్నదే నిజం అని నమ్మేవాళ్ళు ఎప్పుడూ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన మీదకి తిరిగి ఇవన్నీ కూడా చెప్పి వాటన్ని కూడా వక్రీకరిస్తారు, మనల్ని ఎత్తిపొడుస్తారు అనేది మనకు అర్థమవుతుంది. ఈ షిమ్మి లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. మన జీవితంలోనూ మీ అందరి జీవితాల్లోనూ ఇలాంటి వాళ్ళు తగిలే ఉంటారు. మనం మంచి చేసినా చెడు చేసినా వాళ్ళకి ఇష్టమైంది జరగలేదు కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని నిందించాలి అనుకుంటా ఉంటారు. ఇలాంటి వాళ్ళు మనకు ఎదురైనప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేది మనం నేర్చుకుందాం. దావీదుని చూసి ఇక్కడ ఇలాంటి వాళ్ళు మనకు ఎదురైనప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేది మనం నేర్చుకోవాలి. చదువుకుంటూ వెళ్దాం. సెరూయా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవగు రాజువు అగు నిన్ను శపింపనేలా? నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదను అనెను. అతన్ని నేను చంపేస్తాను, నాకు ఆజ్ఞనివ్వు అని చెప్పేసి దావీదుని అడుగుతున్నాడు అబీషై. కానీ దావీదు ఏమంటున్నాడు దానికి? అందుకు రాజు అంటే దావీదు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వాణ్ణి శపింపనీయుడి. వాడు శపించడం వల్ల మనకేమైనా నష్టం వచ్చిందా? వాణ్ణి శపింపనీయండి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా, వాడు పాపం చేయడానికి దేవుడు వాడికి పర్మిషన్ ఇచ్చాడు. దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే నన్ను ఎవడో కూడా వచ్చి నిందించలేడు కదా. దేవుడు పర్మిషన్ లేకపోతే నా దగ్గరికి కష్టాలు రావు కదా. వాడిని శపింపుకొనివ్వండి, వాడిని తిట్టుకొనివ్వండి. నీవు ఈలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడు అని చెప్పి అబీషైతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? నా సొంత కుమారుడే నా మీద తిరుగుబాటు చేశాడు. ఎక్కడో
ఉండే వీడు నా గురించి తప్పుగా మాట్లాడడం వల్ల నాకేంటి నష్టం? వాని జోలి మానుడి, యెహోవా వాడికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వాని శపింపనీయుడి. దేవుడే వాడికి తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు వాడు పాపం చేయడానికి దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. రేపొద్దున వాడు పాపం చేశాడు కాబట్టి తీర్పు తీర్చేది కూడా దేవుడే. మీరు అతన్ని ఏం చేయకండి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. ఎదుటి వాళ్ళు మనల్ని తిడితే మనకే మేలు అంట. చూడండి, మనం దూషింపబడితే ఆనందపడాలి అని యేసుప్రభువు చెప్తారు కదా. మనం ఏ తప్పు చేయకుండా ఎవరన్నా మనల్ని దూషిస్తే మనం ఎందుకని బాధపడాలి? ఎందుకు వాళ్ళ మీద కోపం చూపించాలి? ఎందుకు వాళ్ళని తిట్టాలి, కొట్టాలి, చంపాలి? ఏం చేయకుండా సైలెంట్గా ఉంటే మనం బాధ అనుభవించాం కాబట్టి, తప్పు లేకుండా బాధ అనుభవించాం కాబట్టి దేవుడు మనకి మేలు చేస్తాడేమో. అంతట దావీదును అతని వారును మార్గమున పోయిరి. అతన్ని ఏమనకుండా ఆ షిమిని నువ్వెన్ని తిట్టుకుంటావో తిట్టుకో అన్నట్టుగా పట్టించుకోకుండా వీళ్ళు వెళ్ళిపోయారు అని దాని అర్థం. ఇక్కడ దావీదుని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా కానీ మన తప్పు లేకుండా మనం తిడుతున్నప్పుడు మనం వాళ్ళ మీద తిరిగి కోపడకూడదు, వాళ్ళని తిట్టకూడదు, కొట్టకూడదు, చంపకూడదు. వాళ్ళ పానాన వాళ్ళని వదిలేయాలి. వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు చూస్తాడు కదా, వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు కదా. ఇప్పుడు మనం తప్పు చేస్తున్నామంటే మన స్వతంత్రాన్ని తప్పుగా ఉపయోగించుకుంటున్నాం. ఇక్కడ వీడు కూడా వాడి స్వతంత్రాన్ని తప్పుగా ఉపయోగించుకుంటున్నాడు. ఎవరు తప్పు చేసినా కానీ తీర్పు తెచ్చేది ఎవరో? దేవుడు కదా. తీర్పుని దేవుడికి వదిలేయండి. మీరెందుకు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు? ఎందుకు కోపడుతున్నారు? ఎందుకు తిడుతున్నారు, కొడుతున్నారు, చంపాలనుకుంటున్నారు? మీరేమి చేయకుండా సైలెంట్గా వదిలేయండి. మనం ఏ తప్పు చేయకుండా కష్టాలు పడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నిందింపబడుతున్నాం కాబట్టి, మన తప్పు లేకుండా మనం దూషింపబడుతున్నాం కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మీరు అతన్ని వదిలేయండి అని చెప్పేసి దావీదు అంటున్నాడు. దావీదు దగ్గర నుండి ఇది మనందరం కూడా నేర్చుకోవాలి. దేవుడికి వదిలేయాలి తీర్పు తీర్చే అవకాశాన్ని. దేవుడే తీర్పు తీరుస్తాడు. ఈ షిమ్మీకి దేవుడు ఎలా తీర్పు తీర్చాడు అనేది మనం రాజుల మొదటి గ్రంథంలో చదువుకుందాం. దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టడు. పాపం చేసిన ప్రతి వాళ్ళను కూడా శిక్షిస్తాడు. కాకపోతే మనమే శిక్షించాలని ముందు మనమే వెళ్ళి తప్పు చేస్తే అప్పుడు మనం కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతాం వాళ్ళతో పాటు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అమ్నోను తప్పు చేశాడు, రాజుగా ఉన్న దావీదు శిక్షించాలి. దావీదు శిక్షించకపోయినా దేవుడు శిక్షిస్తాడు. దావీదు తప్పు చేస్తే దావీదును కూడా శిక్షిస్తాడు. నేనే పగ తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో అబ్షాలో పాపంలో పడిపోయాడు కదా. మనల్ని ఎవరన్నా దూషిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, మన తప్పు లేకుండా మనల్ని ఎవరన్నా నిందిస్తున్నప్పుడు మనం వాళ్ళని ఏమీ చేయకుండా వదిలేయడమే మంచిది. ఓపికతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి. దేవుడే అన్ని కూడా సరిచేస్తాడు. దేవుడే వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. వాళ్ళు మనల్ని దూషించిన దాన్ని బట్టి దేవుడు మనకి మేలు చేస్తాడు అనే విషయాన్ని ఈ దావీదు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. ఎంతో మంది దావీదుని కలిశారు ఈ 2 అధ్యాయాల్లో. ఈ రోజు చదువుకున్న ఈ 2 అధ్యాయాల్లో గిత్తీయుడైన ఎత్తైని మనం చూసాం. అతని విశ్వాసాన్ని మనం చూసాం, దావీదుతోనే నడుస్తున్నాడు. యాజకుల్ని మనం చూసాం, సాదోకు, అబ్యాతారు. వీళ్ళు కూడా దావీదుని వెంబడిస్తున్నారు విశ్వాసంతో. సీబా అనే వ్యక్తిని మనం చూసాం, మోసం చేయాలని చూశాడు దావీదుని. దావీదుని మోసం కూడా చేసేసాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సీబా అనే వ్యక్తిని చూసాం. తప్పు లేకపోయినా శిక్షించే షిమీ లాంటి వ్యక్తులను చూసాం. ఈ 2 అధ్యాయాల్లో ఎంతమంది వ్యక్తులను చూసామో చూడండి. మన జీవితంలో కూడా ఇలాంటి వ్యక్తులు చాలా మంది తగులుతూ ఉంటారు. మనం వాళ్ళని ఏమీ చేయకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు, ఏమనకూడదు. దేవుడే తీర్పు తీరుస్తాడు. న్యాయంగానే వాళ్ళతో వ్యవహరించాలి. కానీ అన్యాయంగా వాళ్ళు ఒకటి తిడితే మనం 2 తిడతాం, వాళ్ళు తిట్టారు కాబట్టి మనం కొడతాం, వాళ్ళు కొట్టారు కాబట్టి మనం చంపడం, ఇలాంటివి మనం చేయకూడదు. తీర్పు దేవుడికి వదిలేయాలి అనేది దావీదు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. వారు వెళ్ళిపోవుచుండగా షిమి అతనికి ఎదురుగా కొండ పక్కను పోవుచు అతని మీదికి రాళ్లు విసురుచు ధూళి ఎగరగొట్టుచు ఉండెను. రాజును అతనితో కూడా ఉన్న జనులందరూ బడలిన వారై ఒకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి. వీళ్ళ మార్గంలో వీళ్ళు వెళ్ళిపోతున్నారే కానీ అతన్ని మాత్రం కదిలించలేదు. అక్కడ నుండి వెళ్ళిపోయి ఒక దగ్గర రెస్ట్ తీసుకుంటున్నారు. అబ్షాలోమును ఇజ్రాయేలీల వారందరూ అహితోపేలును యెరూషలేమునకు వచ్చి ఉండిరి. ఒక పక్కన యెరూషలేములో వీళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యారు. దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషై అను అతడు అబ్షాలోమునొద్దకు వచ్చి అతన్ని దర్శించి రాజు చిరంజీవి అగునుగాక, రాజు చిరంజీవి అగునుగాక అని పలగ్గా. ఈ హూషై అనే వ్యక్తి దావీదు వెళ్ళమంటేనే యెరూషలేముకు వెళ్ళాడు. ఎందుకంటే అహితోపేలు యొక్క చెడ్డ ఆలోచనలు ఆపడానికి అని మనం ఆ 15వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. అతడు వెళ్ళి అబ్షాలోము దగ్గర చేరాడు. అబ్షాలోము, నీ స్నేహితునికి నీవు చేయు ఉపకారం ఇంతేనా? నీ స్నేహితునితో కూడా నీవు వెళ్ళకపోతివేమని అతన్ని అడగ్గా. నువ్వు దావీదు మంచి స్నేహితులు కదా, దావీదు దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరికి వచ్చావేంటి అని చెప్పేసి అబ్షాలోము హూషైని అడుగుతున్నాడు. హూషై, యెహోవాను ఈ జనులను ఇజ్రాయెల్ అందరూ ఎవరిని కోరుకొందురో నేను అతని వాడనగుదును, అతని యొద్దనే ఉందును, మరియు నేను ఎవనికి సేవ చేయవలను? అతని కుమారుని సన్నిధికి నేను సేవ చేయవలను కదా. నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధిని నేను సేవ చేయుదునని అబ్షాలోమునొద్ద మనవి చేశాను. అబ్షాలోము ఏమనుకుంటున్నాడు? తన్నే పొగుడుతున్నాడేమో అనుకుంటున్నాడు.
అనుకుంటున్నాడు. కానీ హూషై ఏమంటున్నాడు, జనాలందరూ దేవుడు ఎవరిని కోరుకుంటారు అంటే దావీదుకే నేను సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పాడు. కానీ అబ్షాలోము ముందు మాత్రం అబ్షాలోమునే సపోర్ట్ చేస్తున్నట్టుగా హూషై మాట్లాడాడు. అబ్షాలోము అహితోపేలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేతుము రమ్మనగా దావీదుని ఏం చేద్దామో ఆలోచిద్దాం రా అని చెప్పి పిలిచాడు. అహితోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇజ్రాయేళ్లందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షమునున్న వారందరూ ధైర్యము తెచ్చుకొందురు అని చెప్పెను. దావీదు అబ్షాలోము ఇద్దరు తండ్రి కొడుకులే కదా, రేపొద్దున వీళ్ళు కలిసిపోతారేమో, మనం ఎవరో ఒకరికి సపోర్ట్ చేయడం ఎందుకు అని ప్రజలు అనుకుంటారేమో, అసలు నువ్వు దావీదుకి పూర్తిగా వ్యతిరేకం అయ్యావు అని జనాలందరికీ ఒక సూచన చూపించు. దావీదుకి పూర్తిగా వ్యతిరేకం అయ్యావు అని ఎలా తెలిసిద్ది? దావీదు ఉపపత్నుల్ని నువ్వు భార్యలుగా చేసుకుంటే, అతని ఉపపత్నుల్ని నీకు ఉపపత్నులుగా చేసుకుంటే అప్పుడు జనాలందరూ కూడా ఓకే దావీదు అబ్షాలోము పూర్తిగా విడిపోయారనమాట, మనం అబ్షాలోముకి సపోర్ట్ చేస్తే బతుకుంటాం అనమాట అని చెప్పి నీ వైపున యుద్ధం చేయడానికి అందరూ కూడా ధైర్యం తెచ్చుకుంటారు అన్నట్టుగా అహితోపేలు చెడ్డ ఆలోచన ఒకటి చెప్తున్నాడు. మనం ముందే చదువుకున్నాం కదా, ఇతడు తెలివైన వాడు అని. తెలివైన వాళ్ళు చెడ్డవాళ్ళుగా మారితే వాళ్ళ వల్ల ఎంత చెడు జరిగిద్ది అనే దానికి ఈ అహితోపేలు మంచి ఉదాహరణ. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇజ్రాయేల్ అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఆ దినముల్లో అహితోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. అంటే అంత తెలివిగా మాట్లాడుతున్నాడు. అహితోపేలు చెప్పాడంటే ఎవరైనా కానీ అది నమ్ముతారు, ఇది దేవుడి దగ్గర నుండే వచ్చిందేమో, అంత జ్ఞానమో అన్నట్టుగా అందరూ కూడా అతని మాటలు నమ్ముతారు. అంత తెలివిగా ప్రవర్తించేవాడు అహితోపేలు అని దాని అర్థం. అందుకే అహితోపేలుకి దావీదు కూడా భయపడ్డాడు. ఆ హూషైని కూడా అందుకే పంపించాడు. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. దావీదుకి అబ్షాలోముకి ఇద్దరికి తెలుసు అహితోపేలు బాగా తెలివైన వాడు అని చెప్పి, కాబట్టి అతడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నారు అని దాని అర్థం. ఇక్కడ ఒక మాట మీరు గమనించాలండి. ఇజ్రాయేల్ అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను అన్నది చూడండి. నాతాను చెప్తాడు కదా దావీదుతో, ఇదిగో నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఫ్యూచర్లో ఏమేం జరుగుతాయి అని చెప్పేసి 11-12 అధ్యాయాల్లో నాతాను ప్రవక్త దావీదుతో చెప్పినన్ని కూడా మనం చదువుకున్నాం కదా. అదంతా కూడా ఇక్కడ నెరవేరుతుంది. తన కుటుంబం వారే తన మీద ఎదురు తిరుగుతున్నారు, తన భార్యల్ని వేరే వాళ్ళు వాళ్ళ భార్యలుగా చేసుకుంటున్నారు. నాతాను ప్రవక్త దావీదుతో ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా నెరవేరుతున్నాయి అని దాని అర్థం. దావీదు కూడా వీటన్నిటిని గ్రహిస్తున్నాడు కాబట్టే ఇంకా బాధపడుతున్నాడు అని దాని అర్థం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం. దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు తిప్పెదను. నీవు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహితోపేలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకును ఇజ్రాయేలు పెద్దలందరికీ యుక్తముగా కనబడెను. పైన ఒక చెడ్డ ఆలోచన చెప్పిన తర్వాత ఇక్కడ మరలా ఇంకొక చెడ్డ ఆలోచనలు చెప్తున్నాడు. ఇప్పటికే దావీదు బాగా అలసిపోయి ఉన్నాడు, ఇంకా ప్రయాణం చేయలేడు. మనం 12,000 మందిని వేసుకుని వెళ్దాం, అక్కడ ఉన్న తక్కువ మంది కాబట్టి వాళ్ళందరూ కూడా భయపడతారు. అప్పుడు రాజును మాత్రమే చంపేశామంటే వాళ్ళందరూ కూడా మన వైపు తిరిగిపోతారు. ఇక నీ సమస్య పూర్తిగా సాల్వ్ అయిపోద్ది, ఇంకా నువ్వే రాజుగా ఉండొచ్చు అని చెప్పేసి ఇంకొక చెడ్డ ఆలోచన అహితోపేలు చెప్పాడు అబ్షాలోముకి. అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనము వినున్నట్లు అతన్ని పిలువనంపుడి అని అబ్షాలోము ఆజ్ఞేయగా. ఆ హూషై కూడా ఉన్నాడు కదా, అతడేం చెప్తాడో చూద్దాం, అతను కూడా పిలువనంపండి అని చెప్పేసి అబ్షాలోము పిలిచాడు. హూషై అబ్షాలోము నద్దకు వచ్చెను. అబ్షాలోము అహితోపేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాట చొప్పున మనము చేయుదుమా చేయకుందుమా, నీ ఆలోచన ఏమైనది అని చెప్పుమని అతన్ని అడగ్గా. యాక్చువల్గా అహితోపేలు చెప్పింది చెప్పినట్టుగా చేసేయాలి. అయితే ఎందుకో మరి అబ్షాలోము ఇక్కడ హూషైని కూడా అడుగుతున్నాడు, నీ ఆలోచన ఏంటి అని చెప్పేసి. దానికి హూషై మాట్లాడుతున్నాడు. హూషై అబ్షాలోముతో ఇట్లా, నేను ఈసారి అహితోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు, ప్రతిసారి కూడా మంచిగానే చెబుతాడు కానీ ఈసారి మంచిది కాదు అంటున్నాడు. నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారు మహాబలాఢ్యులు అనియు
అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుకబంట్లు వంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. వాళ్ళందరూ కూడా ఎంత బలాఢ్యులో, ఎన్ని యుద్ధాలు చేశారో, ఎన్ని యుద్ధాలు గెలిచారో నీకు తెలుసు. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయుడు. దావీదు ఎంత యుద్ధవీరుడో కూడా నీకు తెలుసు. అతడేదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగి ఉండును. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూసి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షమున ఉన్నవారు ఓడిపోయిరి అని చెప్పుకొందురు. నీ దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది చనిపోయినా కానీ నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ భయపడతారు. అక్కడ దావీదు దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా మంచి యోధులు కాబట్టి నీ దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది చనిపోయినా అది నీకు బాగా ఎక్కువ నష్టం కలిగించింది కాబట్టి ఇప్పుడే వెళ్ళి యుద్ధం చేయడం సరైన ఆలోచన కాదు అన్నట్టుగా హూషై మాట్లాడుతున్నాడు. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతడి పక్షపు వారును ధైర్యవంతులనియు ఇజ్రాయేల్ అందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులు నొందుదురు. వాళ్ళందరూ కూడా ఎంత గొప్ప యోధులో నీకు తెలుసు. కాబట్టి నా ఆలోచన ఏమనగా దాను నుండి బెయేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇజ్రాయేల్ అందరినీ నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను. ఏదో కొంతమందిని పంపడం కాదు, అహితోపెల్ని పంపడం కాదు, నువ్వే అందరిని వేసుకుని ఎంతమంది సైన్యాన్ని గ్యాదర్ చేయగలిగితే అంతమంది సైన్యాన్ని గ్యాదర్ చేసుకుని నువ్వే యుద్ధానికి వెళ్ళు. అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో ఒక దాని యందు అతని మీద పడుదము. నేల మీద మంచుపడి రీతిగా అతని పక్షపు వారిలో ఒకడును తప్పించుకొన జాలడు. అతడు ఒక పట్టణములో చొచ్చిన ఎడల ఇజ్రాయేల్ అందరూ ఆ పట్టణమునకు తాళ్లు తీసుకొని వచ్చి ఒక చిన్న రాయి అచట కనబడకుండా దానిని నదిలోనికి లాగుదురు. అప్పుడు మనం వాళ్ళందరినీ కూడా చంపేయచ్చు. అప్పుడు ఊరి ప్రజలు కూడా మనకి సపోర్ట్ చేస్తారు. అబ్షాలోమును ఇజ్రాయేల్ వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహితోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. అహితోపేలు చెప్పిన ఆలోచన కన్నా ఈ హూషై చెప్పిన ఆలోచన ఇంకా బాగుంది. కాకపోతే హూషై చెప్పిన దానికి అహితోపేలు చెప్పిన దానికి తేడా ఏంటంటే ఇప్పటికిప్పుడు వెంటనే వెళ్ళి యుద్ధం చేద్దాం ఎందుకంటే దావీదు అలసిపోయాడు కాబట్టి అనేది అహితోపేలు ఆలోచన. కొంచెం ఆగి అందరినీ కూడా గ్యాదర్ చేద్దాం అనేది హూషై ఆలోచన. హూషై ఎందుకు ఇలా మాట్లాడాడు అంటే అందరినీ సమకూర్చడానికి చాలా సమయం పట్టింది కదా, ఈలోపు ఈ ఆలోచన నేను దావీదుకి చెప్పొచ్చు. అప్పుడు దావీదు తప్పించుకుని పారిపోతాడు. అతడు తప్పించుకుని పారిపోవడానికి సరైన సమయం ఇవ్వాలి అన్నట్టుగా హూషై ఏమో ఈ ఆలోచన చెప్పాడు. అహితోపేలేమో వెంటనే చంపేయాలి అనే ఆలోచన చెప్పాడు. అహితోపేలు చెప్పిన ఆలోచనే రైట్ ఇక్కడ, ఎందుకంటే వెంటనే వెళ్ళి దావీదుని చంపేయచ్చు. అయితే దేవుడు హూషై ద్వారా దావీదుని రక్షిస్తున్నాడు అని దాని అర్థం. ఈ రెండు ప్లాన్స్లో ఏ ప్లాన్ అయినా కానీ దావీదు చనిపోతాడు. కాకపోతే కొంచెం లేట్ అయ్యేది హూషై ఎందుకు చెప్పాడు అంటే దావీదు అక్కడ నుండి పారిపోవడానికి దావీదుకి సమయం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇలా చెప్పాడు. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవము రప్పింపగలందులకై అహితోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనయు వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. అహితోపేలు చెప్పిన ఆలోచన ఇంకా పూర్తిగా ఆపేశారు. హూషై చెప్పినట్టుగానే అందరూ వెళ్దాము అని నిర్ణయించుకున్నారు. ఎందుకు? ఇదేమో కంపల్సరీగా చచ్చిపోతాడని గ్యారంటీ ఉంది, అదేమో గ్యారంటీ లేదు కాబట్టి ఫైనల్గా హూషై చెప్పిందే చేద్దాం అనుకున్నారు. కాబట్టి హూషై అబ్షాలోమునకును ఇజ్రాయేలు వారి పెద్దలందరికీ అహితోపేలు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచన యాజకులకు సాదోకుతోనూ అబ్యాతారుతోనూ తెలియజెప్పి, ఈ సాదోకు అబ్యాతారు వీళ్ళిద్దరూ కూడా దావీదుకి ఇన్ఫర్మేషన్ చేరవేస్తారు. వీళ్ళకు కూడా చెప్పి మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరుదాటు స్థలముల్లో ఉండవద్దనియు రాజును అతని సమక్షమందున్న జనులందరూ నశింపక ఉండునట్లు శీఘ్రముగా వెళ్ళిపోవుడనియు దావీదునకు వర్తమానం పంపుడని చెప్పాను. ఇప్పుడు కొంచెం లేట్ అయ్యే ప్లాన్ చెప్పాడు కదా, ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేసరికి అందరు సైనికులు వచ్చేసరికి దావీదును పారిపోమని చెప్పండి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాడు. తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడక ఉండునట్లు యోనాతానును అహిమయస్సును ఎన్రోగేలు దగ్గర నిలిచి ఉండగా సాదోకు అబ్యాతారు వాళ్ళ కుమారులకు చెప్పారు. వాళ్ళ కుమారులైన యోనాతాను అహిమయస్సు వీళ్ళిద్దరు వెళ్ళి దావీదుకి చెప్తున్నారు అని దాని అర్థం. అలా ప్రయాణంలో ఉండగా పనికత్తె ఒకటి వచ్చి హూషై చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాన్ని తెలియజెప్పిరి. మొత్తం అంతా కూడా దావీదు దగ్గరికి చేరవేశారు. తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపెను గాని వారిద్దరూ వేగిరముగా పోయి బహూరీములో ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి వద్ద ఉండగా దానిలో దిగి దాగి ఉండిరి. ఈ విషయం అబ్షాలోముకు కూడా తెలిసింది. వీళ్ళు దావీదుకి చెప్పేస్తున్నారు అని చెప్పి అయితే వీళ్ళిద్దరు వెళ్ళిపోయి దాక్కున్నారు, ఒక చోట దాగి ఉన్నారు. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకొని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసెను గనుక వారు
వారు దిగిన సంగతి ఎవరికీ తెలియకపోయెను. అబ్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె యొద్దకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడగ్గా ఆమె వారు ఏరు దాటిపోయిరి అని వారితో చెప్పాను గనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. వాళ్ళు వెతికినా కానీ వాళ్ళు కనుక్కోలేకపోయారు. ఎందుకంటే వీళ్ళు బావి లోపల ఉన్నారు. బావి పైనేమో ఆవిడ ఆరబెట్టి గోధుమ పిండి కూడా వేసింది కాబట్టి కనుక్కోలేకపోయారు. ఎలా అయితే రాహాబ్ అనే వేశ్య వేగుల వారిని రక్షించిందో ఇక్కడ కూడా ఒక పనికెత్తె ఒక స్త్రీ యోనాతాను అహిమయస్సు యాజకుల కుమారుల్ని కాపాడుతుంది. దేవుడి యొక్క ఆలోచనకి వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు అని దాని అర్థం. వారు వెళ్ళిన తర్వాత యోనాతానును అహిమయస్సును బావిలో నుండి బయటకు వచ్చి దావీదు వద్దకు పోయి అహితోపెలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి నీవు లేచి త్వరగా నది దాటవలసినది అని అతనితో చెప్పగా నువ్వు త్వరగా వెళ్ళి పారిపో అని చెప్పేసి దావీదు దగ్గరికి వచ్చి ఇన్ఫర్మేషన్ చెప్పారు. దావీదును అతని యొద్దనున్న జనులందరూ లేచి యోర్దాను నది దాటిరి. తెల్లవారునప్పటికీ నది దాటక ఉండిన వాడు ఒకడును లేకపోయెను. ఆ ఒక్క రాత్రిలోనే పొద్దున అయ్యేసరికి అందరూ కూడా నది దాటేసి పారిపోయారు. అహితోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకుని చనిపోయెను. జనులు అతని తండ్రి సమాధి యందు అతన్ని పాతిపెట్టిరి. దావీదు చనిపోకుండా పారిపోయాడు అని అహితోపెలుకి తెలిసింది. దావీదు చనిపోలేదు అంటే ఖచ్చితంగా బ్రతుకుతాడు, మరలా వచ్చి రాజు అవుతాడు, తర్వాత తాను చేసిన తప్పుకి తను చంపేస్తాడు అని చెప్పి అహితోపెలు గ్రహించి రాజు వచ్చి దావీదు వచ్చి చంపక ముందే ఊరి పెట్టుకుని చనిపోతున్నాడు. తర్వాత ఎలాగో దావీదు వచ్చి చంపేస్తాడని భయపడి అతడు చంపక ముందే వచ్చి ఉరి పెట్టుకుని చనిపోతున్నాడు అని దాని అర్థం. అహితోపెలుకి అర్థమైపోయింది ఒక్కసారి దావీదు తప్పించుకున్నాడు అంటే ఇంకా దావీదును ఓడించడం ఎవరి తరం కాదు అని అహితోపెలుకి అర్థమైపోయింది. తర్వాత ఏం జరుగుతుందో చదువుకుంటూ వెళ్దాం. దావీదు మహనయీమునకు రాగా అబ్షాలోమును ఇజ్రాయేల్ అందరూ యోర్దాన్ నది దాటి వచ్చిరి. ఇటు వీళ్ళు కూడా సైన్యంగా వచ్చారు. అబ్షాలోము యోవాబునకు మారుగా అమాసాను సైన్యాధిపతిగా నియమించాను. యోవాబేమో దావీదు వైపు ఉన్నాడు కదా, అమాస అనే ఇంకొక అతన్ని సైన్యాధిపతిగా నియమించాడు. ఈ అమాస ఇత్రా అను ఇజ్రాయేలీయుడు యోవాబు తల్లి అయిన సెరియా సహోదరియగు నాహోషు కుమార్తె అయిన అబిగయీలు నద్దకు పోయినందున పుట్టినవాడు. అంటే వీళ్ళందరూ కూడా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అని దాని అర్థం. అమాస అనే ఇంకొక అతన్ని అబ్షాలోము తనకి సైన్యాధిపతిగా నియమించుకున్నాడు. అబ్షాలోమును ఇజ్రాయేలీలను గిలాదు దేశంలో దిగి ఉండిరి. గిలాదు అనే ప్రాంతంలో వీళ్ళందరూ కూడా ఆగారు. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీల రబ్బా పట్టణపు వాడైన నాహోషు కుమారుడగు షోబీయును లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును రోగెలిము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిల్లయ్యు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొందురు అని తెలుసుకొని పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలపిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చిరి. దేవుడు అనేక మంది ద్వారా దావీదుకి సహాయం చేస్తున్నాడు అని దాని అర్థం. ఎలా అయితే సౌలు దగ్గర నుండి తప్పించుకునేటప్పుడు దావీదు దేవుడి పైన ఆధారపడ్డాడో ఇప్పుడు అబ్షాలోము నుండి తప్పించుకునేటప్పుడు కూడా తన తప్పేమీ లేదు కాబట్టి దావీదు దేవుడి పైన ఆధారపడుతున్నాడు. దేవుడు కూడా దావీదుకు తోడుగా ఉంటున్నాడు అని దాని అర్థం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 19వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఈ రోజు వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది, క్షమించండి. కాకపోతే అబ్షాలోము తిరుగుబాటు మొత్తం కూడా ఒకటే రోజు చదువుకుంటే అందరికీ కూడా గుర్తుంటది అన్న ఉద్దేశంతో చదవడం జరుగుతుంది. ఈ 18వ అధ్యాయం కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నియమించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి కింద ఒక భాగమును, సెరూయా కుమారుడగు అబీషై అను యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతి కింద ఒక భాగమును ఉంచెను. తన యొక్క సైన్యాన్ని 3 భాగాలుగా చేశాడు దావీదు. ఎందుకంటే ఇప్పుడు సైన్యం తక్కువ మంది ఉన్నారు కాబట్టి దావీదు వైపు కొంచెం తెలివిగా దావీదు యుద్ధం చేస్తున్నాడు అని దాని అర్థం. దావీదు నేను మీతో కూడా బయలుదేరుదును అని జనులతో చెప్పగా జనులు నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దాన్ని లక్ష్య పెట్టరు, మాలో సగం మంది చనిపోయినను జనులు దాన్ని లక్ష్య పెట్టరు, మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయము చేయవలెను అని అతనితో చెప్పిరి. నువ్వు కూడా యుద్ధానికి రాకు, నీకేదన్నా జరిగిందంటే మాత్రం మనం అందరం ఓడిపోయినట్టు, మాకేదన్నా జరిగినా మళ్ళీ ఇంకా సైన్యంతో నువ్వు యుద్ధం చేయొచ్చు అని చెప్పి దావీదును మాత్రం యుద్ధానికి
యుద్ధానికి వద్దని వాళ్ళే యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. అందుకు రాజు, మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేసేదను అని చెప్పి గుమ్మపు పక్కను నిలిచి ఉండగా జనులందరూ గుంపులై 100 కొలదిగాను 1000 కొలదిగాను బయలుదేరి. ఈ మధ్య సమయంలో దావీదు చాలా మందిని గ్యాదర్ చేసుకున్నాడు, మొత్తానికి యుద్ధానికి బయలుదేరారు. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుమని ఆజ్ఞాపించును. సైన్యాన్ని ఓడించండు గాని అబ్షాలోముని చంపొద్దు అని చెప్పేసి ఒక తండ్రిగా తన కుమారుడి పైన ప్రేమ చూపిస్తున్నాడు. ఎంత జరిగినా కానీ అబ్షాలోముని చంపకుండా వదిలేయమని చెప్పేసి వాళ్ళకి ఆజ్ఞాపించాడు. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞాపించెను, అందరినీ ఓడించండి, సైన్యాన్ని ఓడించండి, యుద్ధాన్ని గెలవండి, అంతేగాని అబ్షాలోమును మాత్రం చంపొద్దు అని చెప్పేసి అందరికీ కూడా చెప్పాడు. జనులు ఇజ్రాయేలు వారిని ఎదిరించుటకై పొలములోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనములో జరగగా ఇజ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలవలేక ఓడిపోయిరి. వీళ్ళు తక్కువ మంది సైన్యం, వాళ్ళు ఎక్కువ మంది సైన్యమైనా కానీ దేవుడు దావీదుకు తోడుగా ఉండటం వల్ల వీళ్ళే గెలుస్తున్నారు. అబ్షాలోము సైన్యం ఓడిపోయారు. ఆ దినమున 20,000 మంది అక్కడ హతులైరి. యుద్ధము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కబడి నాశనమాయిరి. అంటే వీళ్ళ తరపున దేవుడే యుద్ధం చేస్తున్నాడు. అడవిలో నాశనమయ్యారు అంటే దేవుడే దావీదుని యుద్ధంలో గెలిపిస్తున్నాడు అని దాని అర్థం. అబ్షాలోము కంచరగాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచరగాడిద ఒక గొప్ప మస్తకీ వృక్షము యొక్క చిక్కు కొమ్ముల కిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్య వేలాడుచుండగా అతని కిందనున్న కంచరి గాడిద సాగిపోయెను. అబ్షాలోముకి ఎటువంటి గతి పట్టిందో చూసారా? కంచరగాడిద 2 చెట్టు కొమ్మల మధ్యలో అతన్ని ఇరికించేసింది. ఈ అబ్షాలోముకి ఎక్కువగా జుట్టు ఉంటుంది, ఎప్పుడు కత్తిరించుకుంటూ ఉంటాడు. అతని జుట్టును చూసి అతని అందాన్ని చూసి అతడు గర్వపడుతూ ఉన్నాడు అని చెప్పి నిన్న మనం చదువుకున్నాం. ఇప్పుడు అతని అందమే, అతని జుట్టే, అతని తలే అతని మరణానికి కారణమవుతుంది. ఎటు కదలలేకుండా 2 కొమ్మల మధ్యలో చిక్కుకుపోయాడు, భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతున్నాడు. ఒకడు దానిని చూచి వచ్చి అబ్షాలోము మస్తకి వృక్షమున వేలాడుచుండుట నేను చూచితిని అని యోవాబుతో చెప్పినప్పుడు యోవాబు, నీవు చూచి ఉంటివే, నేల కూలినట్లు నీవు అతన్ని కొట్టకపోతివేమి? నీవు అతన్ని చంపిన ఎడల 10 తులముల వెండియు ఒక నడికట్టును నీకిచ్చి ఉందును అని తనకు సమాచారము చెప్పిన వానితో అనెను. నువ్వు చూసావు కదా, ఎందుకు చంపలేదు? చంపేసి ఉంటుంటే నేను నీకు బహుమానం ఇచ్చేవాడినే అని చెప్పేసి యోవాబు అంటున్నాడు. ఇతడు ఎందుకు చంపలేదు? దావీదు చంపొద్దు అన్నాడు కాబట్టి. అయినా కానీ యోవాబు అబ్షాలోము చనిపోవాలనే కోరుకుంటున్నాడు అని దాని అర్థం. అందుకు వాడు, యవ్వనుడైన అబ్షాలోమును ఎవడునూ ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అబీషైకిని ఇత్తయికిని ఆజ్ఞ ఇచ్చి ఉండగా నేను వింటిని. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారుణ్ణి నేను చంపను. ఎందుకు చంపను? దావీదు ఆజ్ఞాపించాడు కాబట్టి. మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన ఎడల అది రాజునకు తెలియకపోదు. రాజు సన్నిధిని నీవే నాకు విరోధివి అగుదువు కదా అని యోవాబుతో చెప్పగా, ఒకవేళ నేను అతను చంపేస్తే రేపొద్దున మీరే దావీదు ఆజ్ఞని అతిక్రమించాను కాబట్టి నన్ను చంపేస్తారేమో అని భయపడి నేను అతను చంపకుండా వచ్చి నీకు చెప్తున్నాను అని చెప్పి యోవాబుతో చెప్పాడు. యోవాబు, నీవు చేయు వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకీ వృక్షమున వేలాడుచు ఇంకా ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టూ చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. ఇప్పుడు అబ్షాలోము మీదకి బాణాలు అయిపోతే అతని చుట్టూ ఉన్న అతని సైనికులు అతన్ని రక్షించేవాళ్ళు. అతన్ని రక్షించే లోపే యోవాబు బాణాలేసి అబ్షాలోముని చంపేశాడు అని దాని అర్థం. అప్పుడు జనులను ఇక హతము చేయక విడవవలసినది అని యోవాబు బాకా ఊదింపగా ఇజ్రాయేలీలను తరుముకొనిన జనులను దిగి వచ్చిరి. ఇంకా వాళ్ళ వైపు నాయకుడే అబ్షాలోమే. వాళ్ళు రాజుగా అనుకున్న అబ్షాలోమే చనిపోయాడు కాబట్టి ఇంకా యుద్ధం గెలిచారు అనేది క్లియర్ అయిపోయింది. యుద్ధం ఆగిపోవడానికి యోవాబు ఇలా చేశాడు. ఒకవేళ యోవాబు అతను చంపకుండా ఉంటుంటే యుద్ధం ఇంకా జరిగేది, ఇంకా ఎక్కువ మంది జనాలు చనిపోయేవాళ్ళు అనేది కూడా మనం గమనించాలి. అలాగని యోవాబు చేసింది కరెక్టా అంటే దావీదు ఆజ్ఞాపించినప్పటికీ అది మీరాడు కాబట్టి తప్పే. అయినా కానీ దావీదు తన కుమారుడి మీద ప్రేమతో సైన్యం చనిపోయినా పర్లేదు అబ్షాలోముని చంపొద్దు అన్నాడు కాబట్టి దావీదు చేసింది కూడా తప్పే. మనుషులు చెడ్డ నిర్ణయాలు తీసుకుంటున్నా కానీ దేవుడు మాత్రం తన ప్రణాళిక ప్రకారంగా సమస్తాన్ని జరిగిస్తున్నాడు అనేది మనం ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలోనున్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ల కుప్ప దాని మీద పేర్చిన తరువాత
ఇజ్రాయేళ్లందరూ తమ తమ ఇండ్లకు పారిపోయిరి. తన పేరు నిలుపుటకును తనకు కుమారులు లేరు అనుకొని అబ్షాలోము తాను బ్రతికి ఉండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరిట నిలవబెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టి ఉండెను. నేటి వరకు అబ్షాలోము స్తంభం అని దానికి పేరు. తనకి కుమారులు కూడా లేరంట అబ్షాలోముకి. పెద్ద సంతానాన్ని ఏర్పాటు చేసుకుందాం, ఎక్కువ మంది కుమారులను కందాం, ఎక్కువ మందిని పెళ్లి చేసుకుందాం, ఇలా చాలా అనుకుని ఉంటాడు అబ్షాలోము. ఉన్న కుమారులు కూడా చనిపోయారు కాబట్టి ఇప్పుడు అబ్షాలోముకి కుమారులు ఎవరో కూడా లేరు అందని అర్థం. కుమారుడు లేకముందే అతడు చనిపోతున్నాడు. ఇలా దీనమైన చావు చనిపోతున్నాడు. ఎందుకంటే తాను తిరుగుబాటు చేయడం వల్ల దావీదు పైన అనేది మనకు అర్థం అవ్వాలి. అతడు మంచిగానే ఉండుంటే దావీదు సింహాసనం దగ్గర, ఒకవేళ దావీదు చనిపోయిన తర్వాత అతడు రాజు అయ్యేవాడేమో. కాకపోతే రాజు అవ్వాలి అనే కోరికతో, దావీదు మీద ఉన్న కోపంతో అతడు ఆ తిరుగుబాటు చేశాడు. ఫైనల్గా అది అతని మరణానికే కారణమైంది. తన చావును తానే తన మీద కొని తెచ్చుకున్నాడు అనేది ఈ అబ్షాలోము జీవితం నుండి మనకు అర్థం అవ్వాలి. అబ్షాలోము చనిపోయిన తర్వాత సాదోకు కుమారుడైన అహిమయస్సు, నేను పరిగెత్తుకుని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పెదను అనగా, యోవాబు, ఈ దినమున ఈ వర్తమానము చెప్పతగదు, మరి ఒక దినమున చెప్పవచ్చును. రాజకుమారుడు మరణమాయను గనుక ఈ దినమున వర్తమానము తీసుకొని పోతగదని అతనితో చెప్పెను. తరువాత కూషిని పిలిచి, నీవు పోయి నీవు చూసిన దానిని రాజునకు తెలియజేయమనగా కూషి యోవాబునకు నమస్కారము చేసి పరిగెత్తుకొని పోయెను. ఇక్కడ యోవాబు యొక్క ఆలోచన ఏంటంటే, అహిమయస్సి చిన్నవాడు, రాజు దగ్గరికి వెళ్ళి రాజా మీ కుమారుడు చనిపోయాడు అని చెప్పగలిగేంత ధైర్యం అహిమయస్సికి లేదు. మంచి విషయాలైతే చెప్పగలడు కానీ ఇంత పెద్ద పెద్ద విషయాలు, దావీదుకి బాధ కలిగించే విషయాలు అహిమయస్సి చెప్పలేడు. కాబట్టి కొంచెం ధైర్యం కలిగిన కూషి అనే ఇంకో వ్యక్తిని పంపిస్తున్నాడు అని దాని అర్థం. అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సి కూషితో కూడా నేనును పరిగెత్తుకొని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవి చేయగా, యోవాబు, నాయనా నీవెందుకు పోవలెను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచారం ఏమీ లేదు కదా అని అతనితో చెప్పగా, అతడు ఏమైనను సరే నేను పరిగెత్తుకొని పోవద్దును అనెను. అందుకు యోవాబు పొమ్మని సెలవీయగా అహిమయస్సు మైదాన మార్గమున పరిగెత్తుకొని కూషి కంటే ముందుగా చేరెను. పరిగెత్తుకుని పోయి ఆ కూషి కంటే ముందు బయలుదేరిన వాళ్ళకంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి దావీదు దగ్గర చేరాడు. దావీదు 2 గుమ్మముల మధ్యను నడువలో కూర్చుండి ఉండెను. ఏం జరిగిద్దా, ఎవరు సమాచారం తెస్తారా అని చెప్పి దావీదేమో వెయిట్ చేస్తూ ఉన్నాడు. కావలివాడు గుమ్మము పైనున్న గోడ మీదకి ఎక్కి పారచూడగా ఒంటరిగా పరిగెత్తుకొని వచ్చుచున్న ఒకడు కనబడెను. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియజేయగా, రాజు వాడు ఒంటరిగా ఉండిన ఎడల ఏదో వర్తమానము తెచ్చుచున్నాడు అనెను. అంతలో వాడు పరుగు మీద వచ్చుచుండగా కావలివాడు పరిగెత్తుకొని వచ్చు మరి ఒకడిని కనుగొని, అదిగో మరి ఒకడు ఒంటరిగానే పరిగెత్తుకొని వచ్చుచున్నాడని ద్వారపు తట్టు తిరిగి చెప్పగా, రాజు వాడును వర్తమానము తెచ్చుచున్నాడు అని చెప్పాను. అందరూ రావట్లేదు, ఒక్కడే పరిగెత్తుకుని వస్తున్నాడు అంటే మనకేదో ఇన్ఫర్మేషన్ చెప్దామని వాళ్ళు పంపించారు అన్నట్టుగా దావీదు చెప్పాడు. కావలివాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా వాడు సాదోకు కుమారుడైన అహిమయస్సు అని నాకు తోచుచున్నది అన్నప్పుడు రాజు, వాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను. అంతలో అహిమయస్సి జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలిన వాడవగు రాజువగు నిన్ను చంపజూచిన వారిని అప్పగించిన మన దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పెను. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడగ్గా అహిమయస్సు, యోవాబు రాజసేవకుడైన నీ దాసుడనగు నన్ను పంపునప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని గాని అది ఏమైనది అని నాకు తెలిసినది కాదని చెప్పెను. యుద్ధం అయితే మనం గెలిచాము, అబ్షాలోము చనిపోయాడో లేదో నాకు తెలియదు అన్నట్టుగా చెప్పాడు. యోవాబు ముందుగానే గ్రహించినట్టు అహిమయస్సి యుద్ధం గెలిచాము అని చెప్పగలిగాడు కానీ రాజు యొక్క కుమారుడు చనిపోయాడు అని దావీదుతో చెప్పలేకపోయాడు, అంత ధైర్యం చేయలేకపోయాడు. ఇప్పుడు కూషి వచ్చి చెప్తున్నాడు అని దాని అర్థం. అప్పుడు రాజు, నీవు పక్కకు తొలగి నిలిచియుండుమని వానికి ఆజ్ఞేయగా వాడు తొలగి నిలిచెను. అంతలో కూషి వచ్చి, నా ఏలినవాడా రాజా, నేను నీకు శుభ సమాచారము తెచ్చితిని. ఈ దినమున యెహోవా నీ మీదికి వచ్చి వారందరినీ ఓడించి నీకు
న్యాయము తీర్చెను అని చెప్పినప్పుడు రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగాను. అందుకు కూషి చెప్పినదేమనగా, నా ఏలిన వాడవగు రాజువగు నీ శత్రువులను నీకు హాని చేయవలెను అని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందురుగాక. ఆ బాలుడు ఉన్నట్టుగానే అంటే ఎవరైతే దేవుని శత్రువులు రాజు శత్రువులు ఉంటారో వాళ్ళందరికీ పట్టే గతి అతనికి కూడా పట్టింది అని చెప్తున్నాడు. అంటే అబ్షాలోము చనిపోయాడు అని చెప్పేసి రాజుకు వర్తమానం చెప్పాడు. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని ఏడ్చుచూ వచ్చెను. చెడ్డవాడైనప్పటికీ తన కుమారుడి పైన దావీదు ప్రేమ చాలా ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంతకుముందు దావీదు సౌలు గురించి ఎలా అయితే చింతించాడో ఇప్పుడు తన కుమారుడైన అబ్షాలోము గురించి కూడా అలాగే చింతిస్తున్నాడు. వాళ్ళు మారు మనసు పొందకముందే చనిపోయారు అని దావీదు బాధపడుతున్నాడు అని దాని అర్థం. మరి దావీదు ఇంకా ఎలా బాధపడ్డాడు, ఫైనల్గా మరలా రాజులాగా యెరూషలేముకి ఎలా వెళ్ళాడు, ఇవన్నీ కూడా 19వ అధ్యాయంలో రేపొద్దు నుండి మనం చదువుకుందాం. ఈరోజు చదువుకున్న అధ్యాయాలన్నింటిలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, 15వ అధ్యాయంలో అబ్షాలోము రాజు పైన కుట్ర పన్నుతున్నాడు. రాజుకు తెలియకుండా తానే సెపరేట్గా రాజుగా ప్రకటించుకుంటున్నాడు. తన తండ్రి మీదే యుద్ధం చేయడానికి ప్రణాళిక వేశాడు. అయితే దావీదుకి అది తెలిసి దావీదు పారిపోతున్నాడు. దావీదు పారిపోయేటప్పుడు కొంతమంది ఏమో అతనికి మిత్రులు తగిలారు, యాజకులు అతన్ని ఫాలో అయ్యారు, తెలివైన వాళ్ళు అతన్ని ఫాలో అయ్యారు, మోసం చేయాలి అనుకునే వాళ్ళు సమయం చూసి దావీదును మోసం చేశారు, నిందించాలి అనుకునే వాళ్ళు సమయం చూసుకుని దావీదు కష్టాల్లో ఉన్నప్పుడు నిందించారు. అయినా కానీ దావీదు దేవుడి చిత్త ప్రకారంగానే ప్రవర్తించుకుంటా వస్తున్నాడు. తనను నిందించే వాళ్ళని, తనను చంపాలని చూసే వాళ్ళపైన తిరిగి పగ తీర్చుకోకుండా ఓపికతో దేవుడికే అవకాశాన్ని వదిలేశాడు. తీర్పు తీర్చే అవకాశాన్ని దేవుడికే వదిలేశాడు అని మనకు అర్థమవుతుంది. అహితోపేలు ఎన్ని చెడ్డ ఆలోచనలు చేసినా కానీ దేవుడు హూషు ద్వారా దావీదుని ఎలా రక్షించాడు, ఆ సమాచారాన్ని దావీదు దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళను కూడా దేవుడు ఎలా రక్షించాడు, ఫైనల్గా యుద్ధంలో దావీదుని దేవుడు ఎలా గెలిపించాడు, అబ్షాలోము ఎలా తన మరణానికి తానే కారణమయ్యాడు, అహితోపేలు కూడా ఎలా తన మరణానికి తానే కారణమయ్యాడు, ఇవన్నీ కూడా ఈరోజు మనం చదువుకున్నాం. ఈరోజు చదువుకున్న అధ్యాయాల నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎవరికైనా కానీ ఎక్కడైనా కానీ డౌట్ వస్తే, ఎవరికైనా కానీ ఏదన్నా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్య గురించి అందరూ కూడా ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మా పరిచర్యకు సహకరించండి. 19వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.